నాకు అందరూ వచ్చి సినిమా ఎట్లుందని అడగాలి కానీ ఏ నెగిటివ్ ఉందంట కదా అది అడగడం కరెక్ట్ కాదు కదా జన ఈ ఛానల్స్ వాళ్ళే నెగిటివ్ చెప్తుంటే నాకు అది కరెక్ట్ కాదు కదా సినిమా చూడండి సినిమా బాగుందండి సడన్గా నన్ను వచ్చి నెగిటివ్ క్వశ్చన్స్ అడగొద్దండి సినిమాలో ఎవరెవరు ఏం చేశారని అడగాలి అంతే సినిమా మాత్రం ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగుంది నేను షాక్ ఏమవుతున్నా బయటికి రాగానే నెగిటివ్ చెప్తున్నారు లెంత్ ఉందంట కదా పాటలు బాగాలేవంట కదా ఒక పాట తీసేసారంట కదా అరే అవన్నీ కాదు సినిమా ఎట్లుందని అడగండి సినిమా చాలా బాగుంది అసలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో ఆయన కూడా ఫేవర్గా కొన్ని ఉందంటున్నారు అదైతే సూపర్ ఎక్సలెంట్ అది చాలా బాగుంది డైలాగ్స్ ఏవి ఉన్నాయి అవినీతి మీద పోరాడతారు రామ్ చరణ్ అనే క్యారెక్టర్ అవినీతి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు రియల్ లైఫ్ మాటలు చెప్పండి ఆయన సినిమాలో కూడా అవే ఉంటాయి రియల్ లైఫ్లో ఏమైనా రైటర్ కూడా అవే రాస్తారు కదా అట్లా కనెక్ట్ అయ్యారు అనుకుంటా జనాలు కానీ మాత్రం అది వేరు ఇది వేరు ట్రైలర్లో కూడా మీ షార్ట్ ఒకటి ఉంది అంటే సినిమాలో ఉంది ట్రైలర్లో కూడా అవును మీరు రామ్ చరణ్ యాక్ట్ చేసినప్పుడు కానీ లేదంటే ఆ సీన్ సన్నివేశం అప్పుడు కానీ ఎలా ఉండేది అంటే కన్వర్షన్ షూటింగ్ ఆఫ్ స్క్రీన్లో ఆన్ స్క్రీన్ లేదండి యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే శంకర్ గారు సినిమాలో నేను డైలాగ్ వస్తాను కూడా నేను అనుకోను అంటే మనం కష్టపడి ఆ సినిమాలో కనబడితే చాలనుకున్నాను కూర్చోబెట్టినాక దాన్ని నా మీద కెమెరా పెట్టారు నా గడ్డం కట్ చేశారు అప్పుడే ఇమ్మీడియట్గా గడ్డం కట్ చేసి నన్ను ఒక వేరే లుక్లో తీసుకొచ్చి ఆ డైలాగ్ చెప్పించారండి రామ్ చరణ్ సార్ అక్కడే ఉండే శంకర్ గారు అక్కడే ఉండే ఆ డైలాగ్ చెప్పినప్పుడు నేను నిజంగా ఏదో మామూలు డైలాగ్ అనుకున్నాను థియేటర్లో వచ్చిన తర్వాత ఇంత ఫేమస్ అవుతుందో నాకు తెలియదు కలెక్టర్ గారికి ఆకలిస్తుందంటే ఒక ముద్దుంటే పెట్టమ్మా అని అడుగుతున్నాడు అనే డైలాగ్ సూపర్ థ్యాంక్ యూ శంకర్ గారికి అందరికీ రామ్ చరణ్ 4 రోల్స్లో అయితే యాక్ట్ చేయడం జరిగింది అప్పటి స్టూడెంట్ ఐఏఎస్ ఐపీఎస్ లవర్ బాయ్ ఏ రోల్ బాగా నచ్చింది సినిమా రామ్ చరణ్ గారు అన్ని రోళ్లలో ఇట్లా యాప్ట్ అయిపోతారండి అప్పన్న క్యారెక్టర్ అది వేరే లెవెల్ సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఐఏఎస్ ఆఫీసర్ అండ్ అలాగే ఐపీఎస్ కానీ ఈ క్యారెక్టర్ వేరియేషన్ చాలా బాగుంటాయి ఒక చిన్న జలక్లలో మనకు పోలీస్ కనబడతాడు కాలేజ్ స్టూడెంట్ కనబడతాడు లవర్ బాయ్ కనబడతాడు అన్ని పాత్రల్లో బాగుంటాయి అంటే అన్ని జనరేషన్ని కవర్ చేశాడు అన్న సూపర్ ఓకే ఓవరాల్గా మీకు అంజలి గారి యాక్టింగ్ కానీ హెచ్ఎస్ సూర్య యాక్టింగ్ కానీ అంజలి గారి పర్ఫార్మెన్స్ డీసెంట్ అండి ఆమెకున్న క్యారెక్టరేషన్ ఆమె చేసుకున్నారు హెచ్ఎస్ సూర్య గారి క్యారెక్టర్ అయితే అది హై లెవెల్ అసలు పిక్స్ వేరే అది టోటల్గా బ్లాస్ట్ ఆ క్యారెక్టర్ ఎట్లయితే బ్లాస్ట్ అవుతుంటుందో దానికి ఒకటి తగ్గింది అంటాడు కదా అందులో ఇందులో ఒకటి మించి చేశాడు రామ్ చరణ్ గారు డాన్సులు కానీ క్లారిటీ కానీ విజువల్స్ కానీ అలాంటి విజువల్స్ అవన్నీ అవి చూడడానికి వండర్ అది యాక్చువల్గా పెద్ద స్క్రీన్ మీద విజువల్ చూడాలంటే మామూలుగా ఉండలేదు చాలా చాలా గ్రాండియర్గా తీశారు శంకర్ గారు మీ కెరియర్లో ఈ సినిమా బెస్ట్ మూవీ అనుకోవచ్చు మీ కెరియర్ అంటే శంకర్ గారి సినిమాలతో పోలిస్తే శంకర్ గారి సినిమాలో మళ్ళీ ఇది ఒకటి మైల్ రాయి అనుకోవాలి ఖచ్చితంగా అది మళ్ళీ శంకర్ గారి టర్నింగ్ పాయింట్ అండ్ కెరియర్లో బెస్ట్ అంటే చాలా సినిమాలు వస్తున్నాయి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేను థ్యాంక్ యూ